దిస్ ఇస్ సాయి దివ్య. మనందరికీ తెలిసిన విషయమే రొమాంటిక్ మూవీ ఎంత హిట్ అయిందో. సో రొమాంటిక్ మూవీ అనగానే చాలా మందికి అంచనాలు పెరిగిపోయి, చాలా అంచనాలకు తగ్గట్టుగానే ఆ మూవీ కూడా ఉంది. పూరి జగన్నాథ్ గారి డైలాగ్స్ రైటింగ్ వర్షన్ అంటే అద్దిరిపోద్ది కదా మామ. సో వాస్కోడి గామా అన్నట్టు ఆ పేరుని కూడా అలాగే పెట్టారు. సో దాంట్లో తగ్గట్టుగానే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ని కూడా అలాగే తీసుకున్నారు. సో అమ్మాయి ఫ్రెండ్ అయితే అదే వద్దురా ప్లీజ్ రా అనే క్యారెక్టర్, అదే అదంతా చెల్తానాయి అనే తెలంగాణ స్లాంగ్ మాదిరి మంచి క్యారెక్టర్ ఉంది. సో దేవ్యాని, హాయ్ దేవ్యాని. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అండ్ అసలు ఈ మూవీ అవకాశం ఎలా వచ్చింది? దిస్ మూవీ యాక్చువల్లీ దిస్ మూవీ కేమ్ టు మీ ఇన్ 2018. ఆ ముందే ఐ వాజ్ డూయింగ్ మై డెబ్యూ ఫిల్మ్ అంతే. దిస్ ఇస్ technically my debut. Okay. But my debut film was with Naveen Chandra. Naveen Chandra. Yeah, it's called 28C. Okay. So due to some reasons it didn't come out. So at Tarvata I got this offer and that's how things happened. Okay. Yeah. So mass character, mass woman. Nabi. So how you handle that? Bike riding, actions, everything. So it was very tough. So I had to learn a lot of things. Bike riding, I didn't know how to ride a bike. Actions and everything. So yeah. ప్రభాస్ గారు టీజర్ కూడా లాంచ్ చేయడం అన్నది జరిగింది. అవును, నేను ఆ రోజు లేదు హైదరాబాద్ లో. ఎక్కడికి వెళ్ళావు? గోవాలో ఉన్నాను షూటింగ్. ఓకే. సో యా, నా బ్యాడ్ లక్ మిస్ చేశాను. సో ఆ మూవీ చూసిన తర్వాత నీకు వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిది? క్రేజీ, మ్యాడ్నెస్. అంటే థియేటర్స్లో వెళ్ళాలి. ఐ వాజ్ లైక్ ఓకే, దెన్ దే ఆర్ కాలింగ్ మీ యానీ యానీ యానీ. సో లైక్ ఓకే, ఆ క్యారెక్టర్ it got connected to the audience. So that was very surprising for me. Okay. And that's all for an actor. If your character is connected, and so many DMs every day, so many appreciation, critics appreciation, so it's a very big thing for me. So Devyani Annie they're calling. They don't know Devyani. Only Annie they're calling. Okay. Yeah. So ante chaala proposals vachinattunnayi. Proposals Kunjam, not much. Kunjam. Because they're thinking I'm tomboy, no, they're scared. They're like, I'll come, I'll slap them all. They're like that. ఇంకా రియల్ క్యారెక్టర్ నుంచి రియల్ క్యారెక్టర్ లోకి రాలేదన్నమాట. రాలేదు. రియల్ లోనే ఉండిపోయావు. I'm not a tomboy, but I'm a nice okay, normal girl, yeah. సో అంటే పూరి జగన్నాథ్ గారు మీకు అంటే అడిగారా, వాళ్ళ మేనేజర్ అడిగారా, లేకపోతే ఎలా వచ్చింది? నేను కాస్టింగ్ డైరెక్టర్ యాక్చువల్లీ నేను ఫొటోస్ పంపించాను. సో మెహబూబా కాస్టింగ్ టైంలో, కానీ ఆ టైంలో రోల్ లేదు, ఏం లేదు. సో ఆ తర్వాత రొమాంటిక్ వాజ్ గోయింగ్ ఆన్. సో దే కాల్ ఫర్ ఆడిషన్. సో ఐ గేవ్ ఆడిషన్ అండ్ ఆ తర్వాత థింగ్స్ హ్యాపెండ్. ఓకే. తెలుగు పూర్తిగా హ్యాండిల్ చేయగలుగుతావా అసలు రాదా? ఈ టైంలో ఐ మీన్ మాట్లాడడానికి కొంచెం తెలుసు, నాకు నేర్చుకుంటున్నాను. సో ట్రై చేస్తాను మాట్లాడడానికి. సో యా. ఓకే. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత బిగ్ మూవీ ఆఫర్స్ వచ్చాయంటే తెలుగు నుంచి ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జస్ట్ 3 days కదా. ఓకే. సో లాట్ ఆఫ్ టైమ్ ఇస్ లెఫ్ట్. ఇట్స్ జస్ట్ 3 days లెఫ్ట్. ఐ మీన్ వీ హ్యావ్ టు వెయిట్. కానీ నేను ఆల్రెడీ వర్క్ చేశాను. ఐ థింక్ ఐ డిడ్ లాట్ ఆఫ్ వెబ్ సిరీస్. సో soon I'll be making my debut in Tamil. Okay. Yeah. సో అసలు అంటే పూరి జగన్నాథ్ గారితో డైలాగ్ అంటేనే అసలు ఆయన ముందుకు వెళ్ళడం, ఆయన కలవడమే చాలా మందికి డ్రీమ్గా ఉంటుంది. అలాంటిది నీకు తెలుసో తెలీదో ఇక్కడ ఒక పెద్ద సూపర్ స్టార్ మాదిరి చూస్తారు డైరెక్టర్స్లో ఆయనని. సో ఆయన రైటింగ్ స్కిల్స్ అలాంటివి. సో ఆయన నీతో మాట్లాడి ఆయనతో జర్నీ ఎలా ఉంది, నీకు ఎలా అనిపించింది? Puri sir journey is a blessing. He is a person of pure heart, diamond. I mean, and you will learn a lot of things in that process. So romantic time lo we had a workshop, 20-25 days workshop undi. So at time lo he will tell particularly small gestures, he will tell how to do it, and character lo ella I mean prepare cheyali, he'll tell everything. So his professionalism A1, perfect. He wants everything perfect. Okay. Chala cool ga na set. Cool ga. Yeah. 2018 లో స్టార్టింగ్ అయింది ఈ మూవీ గురించి. కాస్టింగ్ స్టార్ట్. 19 షూటింగ్ అయిపోయింది, సగం ఆల్మోస్ట్ కంప్లీట్. ఆల్మోస్ట్ 50%. టీజర్, ట్రైలర్ ఇలాంటి కొన్ని రిలీజ్ అవ్వడం కూడా జరిగాయి. సో బట్ ఎందుకని ఆ మూవీ ఆగిపోయినప్పుడు అనుకున్నావా నేను చేయలేనేమో ఈ క్యారెక్టర్, ఇంకా రాదేమో, ఈ మూవీ అవ్వదేమో, ముందుకెళ్ళదేమో అని? Actually this movie got stopped because of COVID. Otherwise it was about to release in 2020 only. Okay.
So that's everybody's way, you can't handle that. But if it would have released back then, it would have been okay, but it's not a problem. 1 year late. అంతే. Yeah. ఓకే. సో ఆకాష్ ఎలా ఉంటాడు సెట్లో? He's very funny, fun loving guy. So calm, so peaceful, and our chemistry worked out very well. ఓకే. Like a friend and best friends chemistry undi, so it worked out very well because we used to hang out together and work on scenes together. So as a person he's so sweet, very sweet. రొమాంటిక్ సీన్స్ చేయడానికి చాలా కష్టపడేవాడంట ఆకాష్. Akash ki ఆ, అది తెలీదు, నేను లేదు ఆ టైంలో షూట్లో. షూట్లో లేదు. ఓకే. నీతో సీన్స్ చూసాను కదా. చూసావా? యా చూసాను scenes లో. చిన్న చిన్న కష్టాలు పడ్డాడు. చూసాను. అదే we used to tease him, go do it. He used to shiver, okay nervous కొంచెం, but Okay. superb, yeah. సో పూరి జగన్నాథ్ గారు అంటే ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ అబ్బాయి చేస్తుందంటే ఒక బ్రాండ్ ఎలాగైనా సరే ఆ మూవీని ప్రమోషన్స్ కానీ ప్రొడక్షన్ కానీ అన్ని వైపులా గట్టిగా ఉంటుంది. సో బ్రాండ్ నేమ్ పడిపోద్ది ఆ మూవీకి. సో అలాంటి మూవీ నీకు వస్తుంది ఆఫర్ ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అని అనుకున్నా? I should be getting. That is gonna be my aim for now. ఓకే. I mean, I have to target for more roles. అంటే performance oriented roles కావాలి నాకు. ఎందుకంటే I'm a theatre actor. ఓకే. So, okay, glamour, everything is very good. Everybody should know. But, koncham, I mean, acting, if you know your art, if you know your craft, it's a plus point for you in the industry. So, my aim for now will be to do more performance-oriented roles and with bigger people, bigger production houses, web series, something. Okay. Yeah. So many people think Telugu film industry will need commitment for an offer as an actor. What do you think? No, I don't think that's true. If you have talent, your talent will take you anywhere. No If you one know just acting- asked anything at That's a very separate part altogether. I mean, all these casting couch things, they coexist. Okay. Sometimes you can say, okay, they are there. Sometimes, but it's on you how to take it forward. If you మీరు believe in ఎప్పుడైనా yourself, ఫేస్ you చేశారా? can. చేశాను, కానీ తెలియదు కదా ఎంత జెన్యున్. సో see, commitment, all these things will come when people are not genuine. Big people will never do that. Okay, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో will never ask you. ఎందుకంటే lot of money is involved. They will not take it at risk. So this is all fake, and people have to be very clever in that way. They have to think, Okay. and there's a lot of struggle will be there. Nobody will give you a chance like that. You have to prove yourself. If you're not coming from a film background, you have to prove yourself. You have to do small roles, you have to do character roles, then only you will aim for big roles. Okay. So మన కృతిక గురించి మాట్లాడుకుందాం. కేతిక. Yeah. సో కేతిక ఎలా ఉండేది? Ketika is also from Delhi. Okay. So we both are from Delhi, and she's చూసావా కదా ఎంత హాట్గా ఉంది కదా. చాలా హార్ట్గా ఉంది. So she's a wonderful person. నీకు కూడా హార్ట్ అనిపించింది అమ్మాయి అయ్యింది. సో ఇంకా మిగతా వాళ్ళకి రెండు అమ్మాయి ఫిల్మ్లో. So it's going crazy. Everybody's going crazy, and she's performed very well. Yeah. And it's her debut. Yeah. So in first time in Telugu industry. So she's very cute and very sweet on set. Very sweet person and wants to learn more. ఓకే. So నాకు scenes I mean I don't have much scenes with her. 2-3 scenes ఉన్నాయి. And so in that scene she was very cooperative and very supportive as an actor. ఓకే. Yeah. సో గొడవలు ఎప్పుడైనా అయ్యా? చిన్న చిన్న వెరీ ఫ్రెండ్లీ. ఆకాష్కి నీకు? లేదు, అస్సలు లేదు. అసలు లేదు. No. సో అప్పుడు రింగిల్ హెయిర్, ఇప్పుడు ఏంటి అది ఒరిజినల్ ఇప్పుడు ఆ రింగ్ హెయిర్, కర్లీ హెయిర్ ఫర్ క్యారెక్టర్. అంటే character. టామ్ బాయ్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం స్టైల్ గా ఉండాలి, స్టైలిష్ ఉండాలి అంతే. ఓకే. సో ఈ మూవీ పరంగా నెక్స్ట్ వచ్చిన బిగ్ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? నెక్స్ట్ projects లో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉంది అంటే I've been getting calls. So I've been getting calls to audition. So but I'm waiting for something better. ఓకే. అంతే. యానీ రోల్ ఒక బెంచ్ మార్క్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఏముంది నెక్స్ట్ అది ఐ హ్యావ్ టు థింక్. ఐ హ్యావ్ టు బి వెరీ సెలెక్టివ్. ఓకే. So right now I'm working with Anjali, Okay. Tamil actress if you know. So we're doing a series for Hotstar. ఓకే. దీంట్లో చాందిని చౌదరి కూడా ఉన్నాయి. So that's again a very very performance oriented and very nice role in that. ఓకే. Yeah. యూ హ్యావ్ డిడ్ మెనీ ఫిలిమ్స్?
Not many films, I won't say. So I did a project with Naveen, as I told you. After that, Bhanumati Ramakrishna ఉంది కదా, దీంట్లో కూడా చేశాను. ఓకే ఆ తర్వాత ఒక ఫిల్మ్ ఉంది వై, శ్రీకాంత్ తమిళ యాక్టర్తో. ఓకే సో నెగిటివ్ లీడ్ అంతే. నెక్స్ట్ సో ఆ తర్వాత నా లాస్ట్ ప్రాజెక్ట్ ఉంది ఆహాలో ఒక వెబ్ సిరీస్ ఉంది, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఓకే తమిళ్ పెద్ద డైరెక్టర్, భాష డైరెక్టర్ తెలుసా, సురేష్ కృష్ణ గారు. అవును. సో ప్రొడ్యూస్ చేశారు. సో Okay. దీంట్లో నాకు 4 ఫీమేల్ లీడ్స్ ఉన్నాయి, నేను Okay. ఒక లీడ్ అందులో. అవును. ఓకే సో ఇట్స్ ఆల్రెడీ రన్నింగ్, ఇట్స్ ఆల్రెడీ ఆన్ ఆహా ప్లాట్ఫామ్. ఓకే సో యా. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత నీ మీద వచ్చిన ద మోస్ట్ 3 గాసిప్స్, బెస్ట్ గాసిప్స్. ఫ్రమ్ ద ఫిల్మ్ Ah. రొమాంటిక్, I didn't hear any gossips as such. I don't know, because we've been so busy traveling. I just came yesterday, we were gone for the tour, theatre tour, but gossips, No gossips. లేదు, ఇప్పుడు లేదు. ఓకే యూర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ ఇన్ I యువర్ ఒపీనియన్? I'm always beautiful in my opinion. Yeah, I'm not ugly. హూ ఈస్ మోర్ బ్యూటిఫుల్, యూ ఆర్ ద హీరోయిన్ ఆఫ్ రొమాంటిక్? I would say she's more beautiful. షీ ఈస్ మోర్ బ్యూటిఫుల్. But you can't compare, everybody is different. ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్. నేనేం తక్కువ కాదు, కాకపోతే అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారని అంటున్నా దేవ్యాని. Yes. Yes. అర్థమైందా నేనేం చెప్పాను? You want to be heroine, right? Yeah. You will get it. You're also different. ఐఎమ్ ఆల్సో డిఫరెంట్. Yeah, everybody is different in every. See, you can't get beauty is in the eyes of perspective. It lies in the eyes of perspective. So it's different. Beauty is very vast subject. ఓకే. Yeah. If you అంటే get- fairness అంటే beauty, కదా? కాదు. Fairness, fair color అంటే beauty, కాదు. కదా? హార్ట్ షుడ్ బి బ్యూటీ. It should be. It comes in the eyes. It's not. People in India have this misconception. Fairness is related to beauty, which is very wrong. All outside India, abroad, no, this is not the concept. ఎట్ మూవీస్ ఆల్సో? In movies also, yeah. Especially in Bollywood. ఓకే. I faced it a lot of times. కొంచెం ఫేర్ ఉండాలి, యూ షుడ్ డూ సమ్ ఇంజెక్షన్స్. ఎందుకు? లైటింగ్ ఉంది కదా, మ్యాచ్ చేయండి అంతే కదా. ఓకే. సో సో మేకప్ ఎక్కువ యూస్ చేస్తావా మూవీస్ అప్పుడు? రొమాంటిక్లో యాక్చువల్లీ మేకప్ నాకు చాలా డల్ ఉంది, ట్యాన్ లుక్ ఉంది. ఓకే. ఇఫ్ యూ లుక్ ఇట్ కరెక్ట్, ఇఫ్ యూ లుక్ వెరీ అంటే విత్ ఫోకస్, ఐ డోంట్ హ్యావ్ మచ్ మేకప్ ఆన్ ఫేస్. ఓకే. అండ్ ఇన్ గోవా 40 degreesలో ఆల్ మేకప్ విల్ మెల్ట్ అవే. ఓకే. So, yeah. సో ఒక మంచి డైలాగ్, మూవీ నుంచి చాలా డైలాగ్స్ చెప్పేసావు. అరే అబ్బాయిని ఇట్లా రా, అట్లా చూడండి రా అమ్మాయిని అని చెప్పేసి. సో మా అందరి కోసం నీకు ఫేవరెట్ డైలాగ్ మూవీ పరంగా? నా ఫేవరెట్ అమ్మాయిలో పెట్టుకుంటే సంక నాకి పోతవరా. అది నా ఫేవరెట్ డైలాగ్. ఇదైతే నిజం, అమ్మాయి అయ్యింది అమ్మాయి గురించి మంచి నిజాలు చెప్తుంది. ఓకే. నెక్స్ట్ అంటే నీ వర్షన్ ఆఫ్ వ్యూ ఒక పరంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఒక బేస్ అంటే ఫుల్ మూవీ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక 10 to 20 minutes or 40 minutes మోర్ దెన్ అక్కడ అసలు ఉండదు. కానీ నీ రోల్ వచ్చేసి మొత్తం హైప్, హీరోనా నేనా అనే మాటల కన్వర్జేషన్ కానీ ఏదైనా సరే హైలైట్గా ఉంది. అలా తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే ఎనీథింగ్ స్టోరీ డిపెండ్ చేసిందా, లేకపోతే నీ యాక్టింగ్ స్కిల్స్ చూసాక యాడ్ చేశారా ఏదైనా ఈ రోల్కి చేయడానికి? యాక్చువల్లీ ఇఫ్ యూ సీ there has not been a very female strong role for the past many years. I don't know if you've noticed this or not. అంటే ఒక అమ్మాయికి ప్లే చేయడానికి తెలుగు ఇండస్ట్రీ తమిళ ఇండస్ట్రీలో అంటే ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ లాట్ ఆఫ్ రోల్స్ ఆర్ నాట్ దేర్. నౌ ఇట్ స్టార్టెడ్ ఎవర్ సిన్స్ OTT has started. బట్ ఈ క్యారెక్టర్ ఎస్పెషలీ యానీ క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ is very demanding. It's not just a hero's friend role. It's like a parallel to it. It's like a proper supporting role to it. So for this role they also auditioned many girls, I'm sure. But it was such a tough role, and like I said, I'm an actor, I'm a theatre actor. So naku challenge kavali. And next enti. And what is more challenging? What is more performance oriented? Na focus only performance meeda unnai. Okay. Nenu performer ante. So Pure whatever performer. challenging roles comes to me, whether it's sister, whether it's heroine's friend, I don't see heroine's friend, I don't see hero's friend. I see what I have to do. Okay. If I have something to prove my talent, then I'll do it. If not, then I'll not do it. Even if it's heroine's role and if I have nothing to do, I will not do it.
ఓకే. Yeah. సో మూవీ అప్పుడు ఎవరెవరిని పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చే ఉంటారు, చాలా వరకు మీటింగ్స్ జరిగాయి, ఈవెంట్స్ జరిగాయి, చాలా వరకు ఈ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం ఇప్పుడేనా? Yeah. ఇప్పుడే రావడం. Yeah, yeah. సో ఈ ఆకర్షణ కలిసా? నిన్న కూడా నిన్న కలిసా? సో ఇలా కలిసిన తర్వాత ఎవరు పెద్ద పెద్ద ఆర్టిస్టులను కలిసావు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? Actually, I didn't meet Meher Ramesh Garu. I met once. Okay. The director. I went to meet him and gave audition also for his next. Okay. So I think premiere jarigindi romantic. ఓకే. So I was not there. I missed the premiere. Nenu Goa lo nanu shooting annanu. So Akash was telling me a lot of people were talking about Annie, especially the Okay. role. Lot of directors and even a premiere tarvata naku chala messages, I got it, and lot of praises. So but I personally couldn't meet anyone right now. ఓకే. Yeah. ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత? Remuneration. ఎందుకు? ఎందుకు చెప్పాలి. ఫస్ట్ రెమ్యునేషన్ First project. ఫస్ట్ ప్రాజెక్ట్. Actually first project remuneration చాలా less. కానీ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఎంత రెమ్యునేషన్ అనేది ప్రాబ్లం. డిజిట్స్ నెంబర్. డిజిట్స్ నెంబర్. నా ఫస్ట్ ప్రాజెక్ట్ హిందీలో ఉంది యాక్చువల్లీ. ఓకే. అండ్ దట్ వాజ్ టిప్స్ కాల్డ్ మూవీ కాల్డ్ లవ్షుదా. సో టీ సిరీస్ ప్రొడ్యూసర్, ఐ డోంట్ నో ఇఫ్ యు నో దెమ్. సో at time they'll ask, we are giving you role, కొంచెం you do it for free first. They'll ask, no sir, I need to eat also. Something they'll pay, what, 50, 60, something they'll pay like that. They paid you. How many years journey? For me, it's been a long journey. Journey. I was assistant director. Okay. So I used to assist for ads. Assistant director? For which? Movies? Not or movies, ads. Ad films, yeah. Ad films. Then journey start chesanu when I was out of my class 12th. Okay. Theatre, 3-4 years of theatre. ఎన్ని ఇయర్స్ వచ్చింది ఇప్పటికి? I think 5-6 years. 5-6 years. మొత్తం మొత్తం learning and performing and then acting. కానీ acting లో only 3 years. 3 years. Regular అంటే 2 years gone with COVID. Okay. So yeah. So 2017 నుంచి 17, 18, 19 I was doing this. In 2021 COVID. ఓకే. Yeah. సో దేవ్యాని బొంబాయి కుట్టియా లేకపోతే తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి ఇలాగా అనుకోవచ్చా? నేను యాక్చువల్లీ ఢిల్లీ అమ్మాయి. ఓకే. ఢిల్లీ అమ్మాయి. ఢిల్లీ నుంచి వచ్చేసావు? ఢిల్లీ నుంచి ఐ వెంట్ టు ముంబై అండ్ దెన్ హియర్. Yeah. సో నువ్వు రోల్స్ చేసావా మోడల్గా, ఇలాగా యాడ్స్ రోల్స్ ఇలావన్నీ చేసావా? యాడ్స్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను. Okay. అండ్ మోడలింగ్ కూడా చేశాను. Okay. సో యా, ప్రింట్ మోడలింగ్ అండ్ క్యాటలాగ్ ఆ స్ట్రగ్లింగ్ టైంలో ఉంది నాకు. స్ట్రగ్లింగ్ టైం. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ఇండస్ట్రీ. నువ్వు ఇండస్ట్రీ ఎంచుకున్న తర్వాత స్ట్రగుల్స్ పడినవి ఏంటి ఎక్కువగా? స్ట్రగ్లింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. స్ట్రగుల్స్ until and unless you are a star, struggles will keep happening. అంటే వాట్ నెక్స్ట్ నాకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను, ఎందుకంటే ఐ డెంట్ హ్యావ్ మేనేజర్స్. నేను మేనేజర్స్ దగ్గర వెళ్ళాలి. మేనేజర్స్ నాకు దే యూస్ టు హూ ఆర్ యూ, నువ్వెవరు, బై విల్ వి లుక్ ఫర్ యూ, యూ నాట్ అ బిగ్ నేమ్ కదా. సో దే విల్ నాట్ టేక్ యూ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఓకే. సో అప్పుడు ఏం చేయాలి, హౌ టు అప్రోచ్. సో మేనేజర్స్ ఉంటే ఇప్పుడు పెద్ద సపోర్ట్ ఉన్నాయి. దే విల్ టెల్ యూ వేర్ టు గో ప్రమోట్ చేయడానికి. కానీ మేనేజర్స్ లేకపోతే హౌ విల్ యూ డూ ఇట్? సో ఆ స్ట్రగుల్ వేరే. సో చాలా మంది అబ్బాయిల సైడ్ నుంచి కానీ, డైరెక్టర్ సైడ్ నుంచి కానీ, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, ఎనీ కేటగిరీ సైడ్ నుంచి కానీ నీకు బాగా ప్రెషర్ ఉన్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయి? ప్రెషర్ దేని ప్రెషర్ అంటే దేనికైనా సరే, ఒక క్యారెక్టర్ పరంగా కావచ్చు, లేకపోతే స్ట్రగుల్స్ పరంగా కావచ్చు, యూ కెన్ అండర్స్టాండ్. ఒక కమిట్మెంట్ వైజ్ కావచ్చు, లేకపోతే ఒక చాలా, బికాజ్ యూ హ్యావ్ టు నో అంటే ఎవరితో కాంటాక్ట్ చేయాలి ఫస్ట్ యాజ్ అన్ యాక్టర్ అవుట్ సైడర్. అండ్ ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ నో క్లూ ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి. సో ఇట్ వాస్ వెరీ క్లూలెస్. సో అండ్ దెన్ దే విల్ థింక్ ఓకే న్యూ గర్ల్ కదా, లెట్స్ గో, let's take her out for dinner. They'll talk this, they'll try to flirt with you. They're assistant directors, something or the other. Yeah, that happens. That is by far natural. Fun. Yeah. So they'll ask you, so you'll be like, no, that is not your year for work for work. So our struggles are there. Charmi garu ela undevaru shooting time lo? Charmi garu, she was there. She was always present in the shooting. And Charmi ma'am is
it's like a different energy when she's there. Set Okay. chala active ga undi and no time wasting, and you know we have to finish everything on time. So very supportive also. సపోర్టివ్ Yeah, very supportive. ఓకే ఒక వన్ వర్డ్ క్వశ్చన్స్ ఆర్ వన్ లైన్ ఆన్సర్ యూ కెన్ చూస్ ఎనీథింగ్ వన్ లైన్ ఆర్ వన్ వర్డ్ యువర్ విష్ ఓకే యూ లైక్ ఓట్కా ఆర్ యు ఆర్ నాట్ ఎన్ category of hangout girl? No, I like vodka. You like Yeah, vodka. And smoking habit ఉంది లేదు? లేదని చెప్పాలా? నిజం చెప్పాలి. ఉంది లిటిల్ బిట్. ఓకే మూవీ టైంలో మాస్ క్యారెక్టర్ ఆ స్మోకర్ అది కూడా ఉంది నీ క్యారెక్టర్ వైజ్ నిజంగా అలా అలవాటైందా లేకపోతే ఫస్ట్ నుంచి ఉందా? లేదు, ఫస్ట్ నుంచి ఉంది నాకు. First నుంచి నాట్ బికాస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే ఎందుకు అలవాటు చేసుకోవాల్సి వచ్చింది? అలవాటు అంటే ఇట్స్ నాట్ లైక్ ఐమ్ వెరీ యూస్ టు ఇట్. అప్పుడప్పుడు 1-2 విత్ ఫ్రెండ్స్ కదా, ఒక రీయూనియన్ టైంలో నాకు హుక్కా అలవాటు ఉంది. ఓకే హుక్కా బ్యాన్ అయింది. ఆ బ్యాన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సో సిగరెట్ కొంచెం లిటిల్ బిట్, నాట్ మచ్. హూ ఈస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ? నాని. నాని. It's my dream to work with him. Why? He's a superb actor, natural star. Natural. That's why we call him Nani. Yeah. ఓకే ప్రభాస్ గారి గురించి మీ మాటల్లో? I didn't meet him. That is one of my very bad experience. But as far as I've seen him working, and he's a darling. Everybody's darling, and very down to earth. And I loved his work. Bahubali 3 was my favorite. ఒక హీరోకి కిస్ ఇవ్వాలి అంటే ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు? ఒక హీరోకి కిస్ కానీ ఏ హీరోకి? ఏ హీరో అయినా తెలుగు ఆర్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ, ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు? Which heroine will do? Any heroine will do. I don't know. That is their personal Not a thing. role. You have to give friendly kiss or anything. Kiss. Okay, I have to give. Which hero you will choose? Anywhere, huh? Anywhere, any industry you can. Nani only. He's my నాని favorite. only. Yeah. Okay. నానికి సిస్టర్ క్యారెక్టర్ చేస్తావా? లేదు, అస్సలు లేదు. అస్సలు చేయవా? I want to be his. అంతే. Yeah.